లైఫ్‌లో ఎవరైనా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా? అబ్బో! చాలా ఇప్పటికి మర్చిపోలేనని ఏదైనా సిట్యుయేషన్ ఉంటే చెప్పండి. మర్చిపోలేను అని అంటే ఏం కాదు. నేను ప్రతి ఒక్కరిని మనవాళ్ళు అని అనుకుంటా. అంటే నా లైఫ్‌లో జరిగిన సిట్యుయేషన్స్ వల్ల ఎవరైనా పేరెంట్స్ లేని వాళ్ళు కానీ, లేదు అని అంటే వీళ్ళకి ఒక సపోర్ట్ కావాలి. ఇండస్ట్రీకి వచ్చారు. మనం ఉన్నప్పుడు మనకెవరు సపోర్ట్ లేరు. మన వల్ల మనం చేయాల్సింది చేద్దాము అని అనుకున్నప్పుడు మనం మంచికే వెళ్తాం. కానీ వాళ్ళు తిరిగి నాకే రివర్స్ చేస్తూ ఉంటారు. అంటే నువ్వు అనుకున్నంత మంచోళ్ళం కాదు మేము అన్నట్టు క్రియేట్ చేస్తారు నన్ను. అంటే నేనేమైనా పిచ్చిదాన్నా వీళ్ళని ఎందుకు అంటే నేను చాలా కష్టపడి సంపాదించుకుంటేనే నాకు, నా పిల్లోడికి, మా ఫ్యామిలీకి ఇవన్నీ ఉంటాయి. ఎవరికైనా అంతే. అయినప్పటికీ మనం ఎన్ని చేసినా కూడా ఆ మినిమం కృతజ్ఞత కూడా ఉండదు వాళ్ళకి. అంటే ఒకప్పుడు మనల్ని ఇలా చూశారు, ఇలా చేశారు అని కూడా ఉండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? నేనేం ఫేస్ చెయ్యను మళ్ళీ వాళ్ళని, వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ గుచ్చి చెప్పి వాళ్ళు నన్ను ఇలా మోసం చేశారని ఏదో పగ, గ్రడ్జ్ అలాంటివి పెట్టుకోవడం ఏం చేయను. ఎవరి పాపాను వాళ్ళు పోతారు. అలానే విష్ణు, మీరు ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నారు అంటే అది చాలా గ్రేట్ థింగ్. ఈ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే ఆడపిల్లలకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? టాలెంట్, దాని తర్వాత లక్, మన హెల్త్ ని కాపాడుకుంటూ అండ్ ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తూ మనకి మెయిన్ ఏదైతే వర్క్ వచ్చిందో అదే ఒక దేవుళ్లాగా భావించి ఆ వర్క్ కి మాక్సిమం రెస్పెక్ట్, ఆ డెడికేషన్ ఇచ్చి చేసుకుంటే అందరూ హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. అలానే విష్ణు, మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఇండస్ట్రీలో? మా క్రేజీ కపుల్స్, మేఘ్నా అక్క, ఇంద్రనీల్ బావ. క్రేజీ కపుల్స్ అసలు క్రేజీ కపుల్స్ అని ఎవరు పెట్టారు అసలు? మా దాంట్లో చాలా క్రేజీగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏదో ఒకటి కొంచెం కొత్తగా రోజు ఖచ్చితంగా ఉన్న వాట్సాప్ గ్రూప్ లో నా యూట్యూబ్ కి సంబంధించిన గ్రూప్ ఒకటి అండ్ మా క్రేజీ కపుల్స్ గ్రూప్ ఒకటి. మళ్ళీ మా హస్బెండ్స్ కి తెలియకుండా నాకు, మహికి, మేఘనాకకి, మా ముగ్గురికి ఒక గ్రూప్ ఉంటుంది. మీకు విషయం తెలుసా? మీకు తెలియకుండా వాళ్ళ ముగ్గురికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉండే ఉంటది. ఇది ఎప్పుడు కనిపెట్టలేదు, ఈసారి కనిపెట్టాలి మేము. అసలు ఎలా కనెక్ట్ అయ్యారు మీ క్రేజీ కపుల్స్? మా మ్యారేజ్ అయిన 3 months or 4 months తర్వాత నీతోనే డాన్స్ అని చెప్పి ఒక షో చేశాను. అవును, డాన్స్ షో. అందులో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ లో ఎవరో ఒకరికి డాన్స్ రావాలి, ఒకరికి డాన్స్ రాకూడదు, అదే కాన్సెప్ట్ అని అన్నారు. సో ఓకే, అప్పుడే మాకు కూడా రీసెంట్ గా పెళ్ళైంది కాబట్టి వెరీ యంగ్ కపుల్ కింద మమ్మల్ని తీసుకెళ్లారు దాంట్లో. అప్పుడు ఆ టైంలో క్రియేట్ అయిన గ్రూప్, ఆ గ్రూప్ లో ఒక 4 మాత్రం అలా కలిసి అలా ఉన్నాం. ప్రతి అకేషన్ లో కూడా ఇంకా మన రిలేటివ్స్, అక్క, తమ్ముడు, వీళ్ళందరూ ఎలాగో వాళ్ళకి మేము అలాగా, మాకు వాళ్ళు అలాగా అనమాట. ఈవెన్ అయాన్ష్ పుట్టినప్పుడు కూడా ఫస్ట్ మేము మేఘనాక చేతిలో పెట్టామన్నమాట. అబ్బా, ఎంత మంచిది మేఘనాక. అసలు నాకు కూడా తెలుసు కదా, అసలు ఎంత అమ్మలాగా అందరికి కుక్ చేస్తారు, అందరికి పెడతారు. చాలా మంచి మనిషి. అవును, వాళ్ళిద్దరి నుంచే మేము చాలా నేర్చుకునేది. ఏదైనా ఒక ఫెస్టివల్ వచ్చింది అని అంటే మహికాని, నాకని, వీళ్ళిద్దరికి నేను ఒక తల్లిని అని చెప్పి పిలిచి బట్టలు పెట్టేస్తారు అనమాట. నేను నా పిల్లలకి దసరా వచ్చిందంటే బట్టలు పెట్టాలి, సంక్రాంతి వచ్చిందంటే ఇంటికి పిలిచి కొత్త అల్లుళ్ళని భోజనం పెట్టాలి. ఇలాగా ట్రెడిషన్. మా 3 couples కలిసాము అని అంటే కనుక ఇంకా అసలు మామూలు రచ్చ. మా పిల్లలు వీళ్ళు అంతా క్రేజీ అన్నమాట. మీరు డబ్బుకి వాల్యూ ఇస్తారా, మనుషులకి వాల్యూ ఇస్తారా? మనుషులకే ఇస్తాం. ఎందుకంటే నా లైఫ్ లో నేను చూసిన సిచ్యువేషన్స్ లో పేరెంట్స్ కి ఎప్పుడైతే హాస్పిటలైజ్ అయ్యారో ఆ టైంలో నాకు ఎవరో ఒకరు హెల్ప్ చేశారు. అవును, అది నాకు గుర్తుంది. సో మెయిన్ ఏంటంటే మనుషులకే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజు మనం మాట్లాడిన మనిషి రేపు ఉంటారో ఉండరో అనేది తెలియదు. డబ్బులు ఏముంది, ఈ రోజు నేను చిన్నప్పటి నుంచి ఏం చూడలేదు. ఫస్ట్ అంతా నేను బానే ఉన్నా, బట్ ఎప్పుడైతే మేము హైదరాబాద్కి వచ్చామో అప్పుడు మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. దాని తర్వాత ఇప్పుడు నేను చూస్తున్నాను. సో అందుకే మెయిన్ నేను మనుషులకే రెస్పెక్ట్ ఇస్తాను. సో మనుషులు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంటారు. ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళినా, లేకపోతే మనం ఒక వృద్ధాశ్రమంకి వెళ్ళినా, అలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు చాలా తెలుస్తూ ఉంటుంది. వెళ్తూ ఉంటారా మీరు? మమ్మీ డాడీ బర్త్డేస్ కి కానీ, లేదు అని అంటే నాకు చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఇలాంటివి నేను చేస్తూ ఉంటాను. మీ మమ్మీ మీ డాడీ లేరు అని చెప్పి మీరు ఆశ్రమంలోకి వెళ్తున్నారు, కానీ మమ్మీ డాడీ నుంచి ఆశ్రమంలో వేసేయడం, ఇంట్లోంచి బయటికి గెంటేయడం, అలాంటి కొన్ని చేస్తున్నారు కొంతమంది. అలాంటి వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఎంత కష్టపడో వాళ్ళని అంత ఇదిగా చూసుంటారు కదా, వాళ్ళు ఎందుకు అలాగా చేస్తూ ఉంటారు అని. నేను వెళ్ళినప్పుడు కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కదా, అవన్నీ కూడా చూసినప్పుడు నిజంగానే పాపం వాళ్ళకి ఏదో లేదు, ఎంత ఇదిగా పెంచి ఇలా చేసినా సరే అంటే అలా ఇంకా వాళ్ళని ఇంకేం చెప్పలేం వాళ్ళ గురించి.